నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నిన్న, ఈరోజు, రేపు, అలాగే వారం, నెల, సంవత్సరం వీటిని అరబిక్లో ఎలా చెప్తారు, అలాగే ఒక రోజు, ఒక వారం, ఒక సంవత్సరం వీటిని అరబిక్లో ఎలా చెప్తారు, అలాగే ఆదివారం నుండి శనివారం వరకు వారాల పేర్లు అరబిక్లో ఎలా పిలుస్తారు మొదలైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాం. ఈరోజు దీన్ని అరబిక్లో అల్యోమ్ అల్యోమ్ అని అంటారు. అల్యోమ్ అంటే ఈరోజు అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో టుడే టుడే అని అంటారు. నిన్న దీన్ని అరబిక్లో అమ్స్ అమ్స్ అని అంటారు. అమ్స్ అంటే నిన్న అని అర్థం. దాన్నే ఇంగ్లీష్లో ఎస్టర్డే ఎస్టర్డే అని అంటారు. రేపు రేపు అనేదానికి 3 రకాలుగా పిలుస్తారు: బుక్రా, బాచర్, గదన్. ఈ 3 పేర్లలో మనము ఏ పేరుతో పిలిచినా రేపు అనే పదానికి సేమ్ అర్థం వస్తుంది. బుక్రా అన్న రేపు అనే అర్థం వస్తుంది, బాచర్ అన్న రేపు అనే అర్థం వస్తుంది, గదన్ అన్నా కూడా రేపు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో టుమారో టుమారో అని అంటారు. వారం వారంని అరబిక్లో ఉస్బు ఉస్బు లేదా ఉస్బువా ఉస్బువా అని పిలుస్తారు. ఉస్బు ఉస్బువా అంటే వారం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో వీక్ అని అంటాము. వీక్ అంటే వారం అని అర్థం. నెల దీన్ని అరబిక్లో షహర్ షహర్ అని అంటారు. షహర్ అంటే నెల అని అర్థం. దీన్ని ఇంగ్లీష్లో మంత్ అని అంటాము. సంవత్సరం దీన్ని అరబిక్లో సనా సనా అని అంటారు. సనా అంటే సంవత్సరం అని అర్థం. అదే ఇంగ్లీష్లోనైతే ఇయర్ అని అంటాము. ఒకరోజు ఒకరోజు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే యోమ్ వాహెద్ యోమ్ వాహెద్ అని చెప్తారు. వాహెద్ యోమ్ అని చెప్పరు. యోమ్ వాహెద్ అంటే ఒకరోజు అనే అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లోనైతే మనం వన్ డే అని అంటాము. ఒక వారం దీన్ని అరబిక్లో ఉస్బు వాహెద్ ఉస్బు వాహెద్ అని అంటారు. వాహెద్ ఉస్బు అని అనరు, ఉస్బు వాహెద్ అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో 1 వీక్ అని అంటాము. ఒక నెల దీన్ని అరబిక్లో షహర్ వాహెద్ షహర్ వాహెద్ అంటే ఒక నెల అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో 1 మంత్ అని అంటాము. ఒక సంవత్సరం దీన్ని అరబిక్లో సనా వాహెద్ సనా అంటే సంవత్సరం, వాహెద్ అంటే ఒకటి. సనా వాహెద్ అంటే ఒక సంవత్సరం అని అర్థం. అదే ఇంగ్లీష్లోనైతే 1 ఇయర్ అని అంటాము. అలాగే ఇప్పుడు వారాల పేర్లు తెలుసుకుందాము. వారానికి 7 రోజులు, ఆదివారం నుండి శనివారం వరకు అరబిక్లో ఎలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారము దీన్ని అరబిక్లో అల్ అహద్ అల్ అహద్ అని అంటారు. అల్ అహద్ అంటే ఆదివారము, సండే అని అర్థం. సోమవారము దీన్ని అరబిక్లో అల్ ఇత్నైన్ అల్ ఇత్నైన్ అల్ ఇత్నైన్ అంటే సోమవారము అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో మండే అని అంటాము. మంగళవారము మంగళవారము దీన్ని అరబిక్లో అల్ తులాతా అల్ తులాతా అల్ తులాతా అంటే ట్యూస్డే, మంగళవారం అని అర్థం. బుధవారము దీన్ని అరబిక్లో అల్ అర్బియా అల్ అర్బియా అని అంటారు. అల్ అర్బియా అంటే వెడ్నెస్డే, బుధవారం అని అర్థం. గురువారము దీన్ని అరబిక్లో అల్ కమీస్ అల్ కమీస్ అని అంటారు. అల్ కమీస్ అంటే థర్స్డే, గురువారం అని అర్థం. శుక్రవారము దీన్ని అరబిక్లో అల్ జుమ్మా అల్ జుమ్మా అని అంటారు. అల్ జుమ్మా అంటే ఫ్రైడే, శుక్రవారం అని అర్థం. శనివారము దీన్ని అరబిక్లో అల్ సబ్త్ అని అంటారు. అల్ సబ్త్ అంటే సాటర్డే, శనివారం అని అర్థం.
వీడియో చివరికైతే వచ్చేసామండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.